for Baba as a gift from the family. The tailor was the same old man who had met Baba on his first visit to Mary Lodge without measurements. He now stitched the cloak and pajamas just by looking at Baba's photograph. In the 1937 film of the birthday celebration, you can see Baba wearing this satin cloak. అయితే ఇక్కడ అది 1937 ఆ ఆరంభంలో అనమాట, ఫిబ్రవరి నెలలో అనమాట. ఆరంభం అంటే ఫిబ్రవరి నెల. బాబా తన యొక్క పుట్టినరోజు వేడుకలకి జసావాలా కుటుంబాన్ని మొత్తం ఆయన ఆహ్వానించారు. రండి, మీరు కూడా నా పుట్టినరోజు వేడుకలు నాసిక్లో జరుగుతాయి, మీరందరూ వచ్చి దానిలో పాల్గొనండి అని బాబా చెప్పడం జరిగింది. ఆ 2 రోజుల పండుగలో మొట్టమొదటి 17వ తారీఖు నాడు పూర్ ఫీడింగ్ మనం ఇక్కడ చూసాను. నేను ఒక్కసారి స్క్రీన్ మీద చూపిస్తాను. ఆ స్క్రీన్ మీద మీరు ఒక్కసారి చూడొచ్చు. మనం పూర్ ఫీడింగ్ బాబా దీంట్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ పేదవాళ్ళందరికీ అక్కడ ఆ బాబా ఏం చేశారు, ఒక్క నిమిషం, ఆయన ఆ ఒక కొంచెం ధాన్యం, ఒక బట్ట, ఆయన ఒక లడ్డు ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఇదంతా వాళ్ళకి ఆ ప్రసాదం, తన ప్రసాదంగా బాబా ఇవ్వడం జరిగింది అనమాట. ఆ తర్వాత పేదవాళ్ళకి అన్నదానం చేశారు. ఇక్కడ ఇది అన్నదానం, మీరు చూడవచ్చు. ఇది అన్నదానం చేస్తున్నారు. ఈ లడ్డూలు ఇవన్నీ అందరూ కూర్చుని అందరూ అన్నదానం భోజనం చేస్తున్నారు. బాబా ప్రసాద వితరణ అనాలి మనం. ఇది బాబా వాళ్ళతో కలిసి కూర్చున్నారు. ఈ సమయంలో ఇక్కడ ఉన్నారు బాబా. ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. గుల్మై, షిరీన్మై అందరూ కూడా వచ్చారు. ఫారినర్స్ కూడా ఉన్నారు. అయితే ఇది అయిపోయిన తర్వాత బాబా ఏం చేశారంటే ఇది 17వ తారీఖు నాడు జరిగిందనమాట. ఇది 18వ తారీఖు నాడు. ఇప్పుడు మీరు చూసే బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ గైమయ్య గారు ఇప్పుడు ఈయన వేసుకుని పైన ఈ కోట్ లాంటిది ఉంటుంది. క్లోక్ అంటే పైన వేసుకున్న ఆ కోట్ లాంటిది అనమాట, దాన్ని క్లోక్ అంటారు. కిందన పైజమా ఉందన్నమాట. కిందన చిన్న పైజమా ఉంది. కిందన ఈ పైజమా అంతా కూడా ఆయన బాబా కింద పైజమా, ఆ సాద్రా, ఇది బాబా అది గైమయ్య గారు మొట్టమొదటిగా బాబా నాగ్పూర్ వెళ్ళినప్పుడు బట్టలు అడిగారు చూసారా, ఆ సమయంలో అదే టైలర్ మళ్ళీ కుట్టాడు అనమాట బాబాకి. అతను బాబా ఫోటో చూసి కుట్టారనమాట. ఇతను ఆ టైలరు బాబా ఫోటో చూసి కుట్టాడు. ఇది 1937 బర్త్డే సెలబ్రేషన్. నిరుచి గారు చెప్తున్నారు. మనం ఆ సినిమా చూస్తే, మీరు ఆ మూవీ చూస్తే దాంట్లో మీరు గ్రహించవచ్చు అని చెప్తున్నారు. ఇది గైమయ్య గారు బాబాకు పంపించిన ఆ బట్టలు ఇవి. సో దీని గురించి ఆవిడ చెప్తున్నారనమాట. ఏంటంటున్నారంటే ఇది 1937లో బాబాకి ఇరోజ్ గారి యొక్క తల్లి గారు ఆవిడ ఏ మొట్టమొదటిగా ఏ వృద్ధుడైన ఒక దర్జీతో కుట్టించారో అదే దర్జీ మళ్ళీ బాబాకు 37లో కూడా అతని ఫోటో చూసి కుట్టించారు. బాబా యొక్క ఫోటో చూసి బట్టలు కుట్టడం జరిగింది. మనము ఆ సినిమాలో మీరు బాబా ఆ బట్టలు వేసుకోవడం మీరు చూడవచ్చు. In the end, everything had to be sent with Papa Jasawala, as he was the only member of his family able to attend the celebration. Hiruch was studying for his final exams, and Mehrwan, who was now 6, suddenly came down with a high fever. Gaimai has a busy day and night tending to Mehrwan, who did not seem to be getting better. His fever continued to rise dangerously. Hiruch was asked by his mother to bring the family doctor to Mary Lodge immediately. Unfortunately, this doctor, who was a follower of Sri Ramakrishna, was away visiting his family in Bengal. Hiruch was then sent to bring another doctor, but in spite of ministrations, Mehrwan's health did not improve. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఇంత రెడీ అయిపోయారు అనమాట. బాబా ఆహ్వానించారు మనని, మనం వెళ్ళిపోవాలి అనుకున్నారనమాట. అక్కడికి నాసిక్ వెళ్ళాలనుకున్నారు. కానీ మొత్తానికి నాసిక్ వెళ్ళగలిగింది ఒక్క పాపా జసావాలా మాత్రమే. ఆయన ఒక్కడే వెళ్ళగలిగారు. మిగతా వాళ్ళు ఎవరూ వెళ్ళలేకపోయారు అనమాట. కారణం ఏంటంటే పాపా జసావాలా అది ఇరోజ్ గారికి తన పరీక్షలు వస్తున్నాయి. మెహర్వాన్ ఆ సమయంలో
మెహర్వాన్ ఈ విధంగా ఉండేవాడు అనమాట. ఈ ఆయన మెహర్వాన్ జసవాలా యొక్క ఫోటోగ్రాఫ్ చూపిస్తాను. అది కూడా ఇది ఒరిజినల్ వాళ్ళు తీసుకున్న ఫోటోగ్రాఫే. అది మెహర్వాన్ జసవాలా ఫోటోగ్రాఫ్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. అది ఇరుచిగార్ జసవాలా ఫ్యామిలీలో వాళ్ళు తీసుకున్న ఫోటోగ్రాఫే ఇదనమాట. సో ఈ ఫోటోగ్రాఫ్ దీంట్లో మనం మెహర్వాన్ని చూడొచ్చు అనమాట. మెహర్వాన్ ఏమో జ్వరంతో చాలా హై టెంపరేచర్, చాలా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. అయితే గైమై పొద్దున్న రాత్రి మెహర్వాన్ని చూసుకోవడానికే సరిపోయింది. ఆ సమయంలో ఆయనకి ఏమైందంటే ఆ జ్వరం తాలూకు తీవ్రత రోజు హెచ్చుతూ పోతుంది. ఆ ఇరుచి గారు ఏం చేశారంటే, ఇరుచి గారు చెప్పారట గైమయ్య గారు, బాబు నువ్వు వెళ్ళి ఒక్కసారి ఆ డాక్టర్ని పిలుచుకురా ఇంటికి, తమ్ముడు జ్వరం పెరిగిపోయిందని చెప్పేసి ఆవిడ చెప్పడంతో ఇరుచి గారు అతన్ని వాళ్ళ రెగ్యులర్ గా చూసే డాక్టర్ దగ్గరికి, అంటే వాళ్ళు ఎప్పుడు చూసే ఆ యొక్క వైద్యుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కానీ ఆయన రామకృష్ణ ఆశ్రమంలో ఆయన పని చేస్తాడనమాట. అంటే రామకృష్ణ ఆశ్రమాన్ని అనుసరించేవాడు అనమాట. ఆయన ఏం చేశాడంటే సెలవు పెట్టేసి తనేమో బెంగాల్ వెళ్ళిపోయాడు తన కుటుంబాన్ని చూద్దామని. ఈ వేరే డాక్టరుని మా ఆ వేరే డాక్టర్ని పిలుచుకుని తీసుకొచ్చారు. కానీ ఆ మెహర్వాన్ యొక్క జ్వరం అతనికి స్వస్థత చేకూరలేదన్నమాట. Hiruch told his mother that some of his school friends at Science College had said that if you have tried allopathic medicine and it has not worked, why not try homeopathic medicine? అయితే వాళ్ళ ఇరుచి గారు తన తల్లి గారితో చెప్తున్నారు, అమ్మా ఇక్కడ మా స్కూల్లో మా సైన్స్ కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ నాకు స్నేహితులు ఏం చెప్తున్నారంటే అలోపతి మందులతో కానీ మనకెప్పుడు నయం కాకపోయిన పక్షంలో ఒక్కసారి హోమియోపతి మనం వాడితే ఉత్తమము అని చెప్పేసి మా స్నేహితులు అంటున్నారు. సో కాబట్టి మనం హోమియోపతి ట్రై చేద్దామా అని చెప్పేసి ఆయన అడిగాడు. దేర్ వాజ్ ఎ హోమియోపతిక్ డాక్టర్ ఎట్ రామకృష్ణ మిషన్. Guy readily agreed, and so Iruch drove there. Swami, I want some homeopathic medicines, and I must see the patient first. Then come with me to our house. Iruch asked the doctor to wait in the drawing room while he informed his mother. When he returned, he was surprised to see the Dr. Swami staring intently at the photographs of Meher Baba. You follow Meher Baba? We don't exactly follow, but he comes to our place. My mother likes him, but when he comes, he makes us promise not to tell anyone, Swamiji. ఆయన ఇరుచి గారు మొత్తానికి వాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారు, వెళ్ళి ఆ హోమియోపతి డాక్టర్ని పిలుచుకురా అనేసరికి ఇతను రామకృష్ణ ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రామకృష్ణ ఆశ్రమంలో ఆ డాక్టర్ ఒక స్వామీజీ అనమాట. ఆ డాక్టర్ని కలిసి ఆయన, అయ్యా ఇది దాని పరిస్థితి అని చెప్పాడు. నాకు కొంచెం హోమియోపతి మందులు కావాలి అంటే నేను ముందు రోగిని చూడాలి అని అన్నట్టు ఆయన, ఆ డాక్టర్ గారు హోమియోపతి డాక్టర్. అయితే మీరు మా ఇంటికి రండి అన్నట్టు ఆయన ఇరుచ్ అనేసరికి ఆ డాక్టర్ గారిని తీసుకుని తన ఇంటికి తీసుకెళ్లి ముందు రూమ్ లో కూర్చోబెట్టి తన తల్లికి చెప్పడానికి లోపలికి వెళ్ళాడు ఇరుచ్. తనకి తల్లికి చెప్పి లోపల నుంచి బయటకు వచ్చాడు. ఈ లోపల ఈ హోమియోపతి డాక్టరు వాళ్ళ హాల్లో పెట్టబడిన ఆ మెహర్ బాబా యొక్క ఆ ఫోటోగ్రాఫ్ ని ఆ చిత్రపటాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు అన్నమాట. చూస్తూ ఉండేసరికి ఆయన అడిగాడు, మీరు మెహర్ బాబా ఫాలోవరా? మీరు మెహర్ బాబాని అనుసరిస్తారా? ఆయన అనుచరులా అని అడిగట్టు ఆయన శిష్యులా అని అడిగితే, మేము ఆయన అనుచరులం కాదండి, ఆయన శిష్యులమేం కాదు. ఆయన మా ఇంటికి వస్తూ ఉంటారు మెహర్ బాబా. మా అమ్మగారికి ఆయన చాలా ఇష్టం. కానీ ఆయన ఎప్పుడు ఏం చెప్తారని మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఎప్పుడు ఏం చెప్పేవారంటే ఆయన వచ్చినట్టు ఎవరికి చెప్పొద్దనేవారు. అది అక్కడ అంటే ఈ రోజుగా చెప్తున్నారు అన్నట్టు చూడండి. అంటే బాబా నాగ్పూర్ రావడం అప్పటిదాకా ఎవరికి తెలియదు అనమాట. అంటే బాబా నాగ్పూర్ సైలెంట్ గా వచ్చేసి వెళ్ళిపోతూ ఉండేవారు. బాబా చెప్పొద్దన్నారు, మీరు ఎవరికి తెలియజేయొద్దన్నారు. అది బాబా యొక్క వర్క్ చూడండి అది. సో I had to go back to the college, so I asked if you could please examine the patient now. Afterwards, instead of taking me back to the dispensary for the medicine, he took me to the main mission building to meet Swami Bhaskarananda. అయితే ఇరుచ్ అన్నట్టు, అయ్యా మీరు మా తమ్ముడిని చూస్తూ ఉండండి, నేను ఒకసారి కాలేజ్కి వెళ్ళి రావాలి అని చెప్తే, నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళి రావాలి, సో మీరు ఒక్కసారి మా తమ్ముడిని ఒకసారి మా రోగిని పరీక్షిస్తే బాగుంటుంది అన్నట్ట.
అతను ఏం చేశాడంటే రోగిని పరీక్షించాడు. ఎవరు? డాక్టర్ గారు, హోమియోపతి డాక్టర్ గారు. ఆయన తిన్నగా తన డిస్పెన్సరీ అంటే తన క్లినిక్ కి తీసుకెళ్ళాలి కదా, మరి మందులు ఇవ్వడానికి క్లినిక్ వెళ్ళాలి కదా. మందులు ఇవ్వడానికి క్లినిక్ వెళ్ళే బదులు రామకృష్ణ ఆశ్రమం తాలూకు మెయిన్ బిల్డింగ్ కి వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ స్వామి భాస్కరానంద అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళాడు, ఇరుచ్ గారిని తీసుకెళ్ళాడు. హీ వాజ్ ద హెడ్ మాంక్ ఆఫ్ ద రామకృష్ణ మిషన్ ఇన్ నాగ్పూర్. ఆయన, ఆ స్వామీజీ హెడ్ మాంక్ అన్నమాట. ఆయన మా ముఖ్య అంటే ఆయన అందరికి ఆయనకి ఆయన సన్యాసి అన్నమాట. ఆయన ప్రధాన సన్యాసి. ఆయన ఆ రామకృష్ణ మిషన్ తాలూకు ప్రధాన సన్యాసి ఈయన. ఎవరు? మన భాస్కరానంద, స్వామి భాస్కరానంద. ఆయన దగ్గరికి తీసుకువెళ్ళారు, ఈయన నిరుచ్ గారిని తీసుకెళ్ళాడు. The doctor tells him excitedly that Meher Baba comes to our house. ఆయన చాలా ఉత్సాహంగా, ఉద్విగ్నంగా చెప్తున్నాడు అనమాట. ఎవరు? ఈ డాక్టర్ గారు, హోమియోపతి డాక్టర్ భాస్కరానంద్ గారి దగ్గరికి తీసుకెళ్లి రుచి గారిని, స్వామీజీ వీళ్ళింటికి మెహర్ బాబా వస్తూ ఉంటారు అని ఉద్విగ్నంగా చెప్తున్నాడు అనమాట. ఆయన ఎప్పుడైతే ఆ విధంగా చెప్పడం ప్రారంభించాడో, టు మీ ఇట్ ఆల్ సేమ్ సో న్యాచురల్. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ వై మేక్ సచ్ ఎ ఫస్ట్ వాస్ బీయింగ్ మేడ్. అంటే నాకేంటంటే మెహర్ బాబా మా ఇంటికి రావడం అతి సహజంగా కనిపించింది. కారణం ఏంటంటే మాకేమీ మా ఇంట్లో ఎప్పుడు హంగులు ఆర్భాటాలు ఎప్పుడు ఏం లేవు. మెహర్ బాబా వస్తున్నారని హంగు ఆర్భాటం ఎప్పుడు లేదనమాట మా ఇంట్లో. అయితే అటువంటిది ఇది వీళ్ళు ఇంత ఆర్భాటం ఎందుకు చేస్తున్నారు అని అనిపించింది ఇరుచ్ గారికి. ద స్వామి టెల్స్ మీ వెన్ హీ కమ్స్ ప్లీజ్ టెల్ హిమ్ వి వాంట్ టు మీట్ హిమ్. అయితే స్వామీజీ భాస్కరానంద చెప్పాడు ఏమనంటే, బాబు మీ ఇంటికి మెహర్ బాబా వస్తారు కదా, ఆయనకు వచ్చినప్పుడు ఆయనకి తెలియచేయండి, మేము ఆయనను కలవాలనుకుంటున్నాము అని తెలియచేయండి. I felt very happy that the president of Ramakrishna Mission was pleading with me to see Meher Baba. నేను చాలా సంతోషించాట. కారణం ఏంటి? ఆ రామకృష్ణ మిషన్, ఆ నాగ్పూర్ కేంద్రం తాలూకు అధిపతి నన్ను అభ్యర్థిస్తున్నాడు, మెహర్ బాబా యొక్క దర్శనం చేయించమని నన్ను అభ్యర్థిస్తున్నాడు. దానికి నేను చాలా సంతోషించాను. చూడండి, ఆయన చెప్తున్నాడు, దానికి ఈయన చాలా సంతోషించాడు. ఆయన చాలా సంతోషించి ఆయన బాబా గురించి ఆయన చెప్తున్నాడు అనమాట. ఆయన రామకృష్ణ మిషన్ తాలూకు అధ్యక్షుడు నన్ను అభ్యర్థించడం నాకు చాలా సంతోషం వేసింది. I went back to the mission in 3 or 4 days for more medicine, and then I started going frequently there, and the Swami would converse with me. నేను మళ్ళీ ఇంకో 2-3 రోజుల తర్వాత మళ్ళీ మందు కోసం మళ్ళీ వెళ్ళాను రామకృష్ణ మిషన్ కి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత కాలంలో నేను అది చాలా ఫ్రీక్వెంట్ గా వెళ్ళడం జరిగిందనమాట. అంటే నేను అప్పుడప్పుడు వెళ్ళడం జరిగేదనమాట. ఈయన ఎప్పుడు ఎక్కువ సార్లు వెళ్ళేవాడు అనమాట. ఇంతకు ముందు 1-2 సార్లు వెళ్ళాడు, కానీ తర్వాత తరచుగా వెళ్ళడం జరిగిందనమాట. ఆయన ఎప్పుడైతే ఆ విధంగా వెళ్ళాడో, వన్ డే హీ సెడ్ టు మీ, ఆఫ్ వాట్ అవైల్ ఈస్ టు లివ్ ఇన్ ద వరల్డ్, వై నాట్ కమ్ అండ్ లివ్ విత్ అస్? I was bold and I said, Swami, you said that you want to see Meher Baba because you had worries. What about that? He laughed. Those are different worries that people ask us. So please don't forget to tell Meher Baba. ఇక్కడ ఆయన ఒక రోజు ఇలా ఇక్కడ తరచుగా వెళ్ళడం ప్రారంభించిన తర్వాత ఈ భాస్కరానంద గారు ఆయన ఇరుచుతా అన్నట్టు, ఏమయ్యా నీకు ఈ ప్రపంచంలో ఎందుకు ఏమొస్తుంది? ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో జీవించి నీకు ఏం ప్రయోజనం కలుగుతుంది? మాలో ఒక్కడిగా మారిపో అని చెప్పేసి ఆయన అన్నట్ట. అయితే ఇరుచ్ గారు అన్నట్ట, స్వామీజీ మీరు మీ యొక్క చింతలన్నింటినీ పోగొట్టుకోవడానికి మెహర్ బాబాని చూస్తా అన్నారు కదా, మరి దాని సంగతి ఏమిటి అని అడిగాడు అనమాట ఇరుచు. చూడండి ఆయన ఎంత వినమ్రంగా సమాధానం చెప్తాడో ఆయన. అంటే స్వామీజీ మరి మీరు మీ చింతలన్నీ పోగొట్టుకోవడానికి మెహర్ బాబా చూద్దాం అన్నారు కదా, మరి దాని సంగతి ఏంటి స్వామీజీ అని అడిగాడు. అడిగేసరికి అవన్నీ వేరే ప్రజలందరూ మమ్మల్ని అడిగే ప్రశ్నలయ్యా, వేరే చింతలు అవన్నీ మమ్మల్ని అందరిని అడుగుతూ ఉంటారు. కాబట్టి నువ్వు మెహర్ బాబా వచ్చి ప్రజలందరూ మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఆ ప్రశ్నలు అవన్నీ, ఆ చింతలు అవన్నీను. కాబట్టి మెహర్ బాబా వచ్చినప్పుడు మాకు చెప్పడం మాత్రం మర్చిపోకే అని చెప్పేసి ఆ స్వామీజీ ఇరుచ్ గారికి తెలియజేశారు. అప్పుడు యాజ్ ద టైమ్ వెంట్ బై, ఇరుచ్ వాస్ డ్రాన్ టువర్డ్స్ రామకృష్ణ అండ్ స్వామీస్. అయితే కాలం గడుస్తున్నది.
కాలం గడుస్తున్నప్పుడు ఈ రామకృష్ణ మిషన్ వైపు, రామకృష్ణ ఆశ్రమం వైపు ఇరుచ్ ఆకర్షింపబడ్డాడు. ఆ స్వామీజీల వైపు ఆకర్షింపబడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు సాత్వికంగా ఉంటారు, ధ్యానం చేసుకుంటూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు కదా. వాటన్నింటికి ఈయనకి నచ్చిందనమాట. He had grown up with stories of Ramakrishna and his photo hung on his wall of his home. But now, within his heart, something more began to take root. అయితే ఆయన ఏం చేశాడు, ఆ రామకృష్ణుడి యొక్క, అంటే రామకృష్ణ పరమహంస యొక్క కథలు వింటూ అతను వింటున్నాడు, రోజు వాళ్ళ దగ్గర నుంచి వింటున్నాడు. అదే విధంగా తన ఇంట్లో, తన రూమ్ లో రామకృష్ణ పరమహంస యొక్క ఫోటో పెట్టుకున్నాడు. అదే కానీ దీంతో పాటు అతను గుండెల్లో ఇంకొక మొలకెత్తుతున్నది అనమాట. ఇంకొక మొలక మొలిచిందిట. ఆయన చెప్పడం మెల్లిగా అది మొలుస్తున్నదిట. ఇంకొకటి గుండెల్లో ఇంకోటి ఏదో మొలుస్తున్నది. He was going to attend the prestigious Banaras Hindu Universities to studying engineering. Now a different plan was forming. To hell with Banaras, he thought, I will join the Ramakrishna mission. ఆయన రుచిగారు ఆయన ఎందుకంటే ఆ సమయంలో ఇరుచ్ గారికి బెనారస్ హిందూ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఆయన తెలివైనవాడు, చాలా తెలివైనవాడు ఇరుచ్ గారు. చాలా మంచి గ్రహణ శక్తి గలవాడు అన్నమాట. అద్భుతమైన తెలివితేటలు ఉన్నవాడు, మేధస్సు ఉన్నవాడు. ఇది ఆ ఇరుచ్ గారు యాక్చువల్లీ ఏంటంటే ఆయన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఏమని అనుకుంటున్నాడు, మెల్లి ఇంక బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఆయనకు సీట్ వచ్చింది. బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఎవడెళ్తాడు, ఇది మానేసి మెల్లిగా ఈ రామకృష్ణ ఆశ్రమంలో జాయిన్ అయిపోదాము అనుకున్నాడు ఇరుచ్ గారు. Papa did not know anything about his son's change of heart, and Iruch did not dare tell him, at least not yet. Instead, his daring new plan took a different step. He shaved his head like a Ramakrishna monk. What have you done? Roared Papa when he saw Iruch's naked head. Is this the way you live in the world? Bairam Shah has no idea what was really behind his son's action. అయితే ఈ ఇరుచ్ లో ఉన్న మార్పుని ఆయన తండ్రి గారైన బైరం షా జసావాలా ఆయన కనుక్కోలేకపోయాడు అన్నమాట. అయితే ఇరుచ్ ఆయన ధైర్యం చేయలేదు. తన మదిలో తాను సన్యాసిగా మారాలని ఉన్నది అనే భావాన్ని ఆయన తెలియచేయలేదు. ఇరుచ్ గారు కూడా తెలియచేయలేదు. కానీ అతను అతని మనసులో ఒక కొత్త ఆలోచన వచ్చింది. అది ఏ విధంగా ఉందంటే, ముందు ఏం చేశాడు, తల శుభ్రంగా గుండు కొట్టేసుకున్నాడు. అంటే సన్యాసాశ్రమంలో తలకి గుండు కొట్టుకుంటారు కదా, ఈయన కూడా ఆ విధంగానే తలను మొత్తం అంతా గుండు చేసుకున్నాడు అన్నమాట. చేసుకుని ఒక రామకృష్ణ సన్యాసిలాగా, రామకృష్ణ ఆశ్రమంలో ఉన్న సన్యాసిలాగా అతను గుండు చేసుకున్నాడు. వాట్ హ్యావ్ యు డన్ అంటే ఏంటి ఇలా గుండు చేసుకున్నావు అని వాళ్ళ నాన్నగారు గట్టిగా అడిగారు. ఇరుచ్, ఎందుకు ఇలాగా గుండు చేయించుకున్నావు, ఎందుకు తల మొత్తం జుత్తు తీయించేసుకున్నావు ఎందుకు అని అడిగితే, ఈస్ దిస్ ద వే యు లివ్ ఇన్ ద వరల్డ్? బైరం షా హ్యాడ్ నో ఐడియా వాట్ వాస్ రియల్లీ బిహైండ్ ది సన్స్ యాక్షన్. అంటే ఈ విధంగానైనా గుండుతో ఉంటావు నీ ప్రపంచంలో అని బైరం షా జసావాలా అడిగారట. He had high hopes for Iruch, and his acceptance into one of the most prestigious educational institutions in India was just the beginning. అతను చాలా ఆశలు ఉన్నాయి ఇరుచ్ గారి మీద. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు తన కొడుకు మీద. అటువంటి తన కొడుకు మీద పెట్టుకున్న ఆశలు అతనేంటంటే బెనారస్ హిందూ యూనివర్సిటీలో నా కొడుకు ఇంజనీరింగ్ చదివించి పెద్ద బిజినెస్ మ్యాన్ చేయాలని ఆయనకు ఉండేది. ఒక పెద్ద ఫ్యాక్టరీ అది పెట్టించాలని ఆయన చేత. కానీ ఈయన చూస్తే గుండె చేయించుకుని ఆయన నిజంగా బయటికి చెప్పలేదు, నేను ఇంకా సన్యాసుల్లో కలుస్తానని చెప్పలేదు. అంతే, ఆయన మాత్రం మనసులో ఉంది, ఆయనకు ఆ భావం ఉంది. నిజం చెప్తే ఆయన దమాలమంటాడు కూడాను అంతలాగా. అది ఆయన భయం అన్నమాట. ఇరుచ్ గారు దగ్గర అన్నారు, ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ మై ఫాదర్ అంటాడు ఒకసారి ఆయన. నాకు భయం మా నాన్నగారికి చెప్పాలంటే. ఆయనకి నా మీద చాలా ఎక్కువ హోప్స్ ఉండేవి. నేను ఆ విధంగా చెప్పినట్టయితే ఆయన నన్ను మళ్ళీ ఆయనకి ఏమైనా అవ్వచ్చు అనే భావన కలిగింది ఒకసారి నాకు అన్నాడు ఆయన. సో ద ఐడియా వాస్ అంటే అంత పెద్ద ఉన్నతమైన జీవితాన్ని వదిలేసి సన్యాసిగా మారిపోవడమా, అది ప్రిపోస్టరస్ అంటాడు అంతే. అంటే ఆలోచన చాలా అది దాన్ని ఏమంటారంటే మనకి ఒక్క నిమిషం, ఆలోచన చాలా విపరీతమైన, అర్ధరహితమైన విపరీతమైన ఆలోచన అన్నమాట. అటువంటిది మనము ఆ విధంగా ఆయన ఇరుచ్ గారు మారితే ఆయన ఊరుకుంటాడా అని, అంటే ఇరుచ్ గారు సన్యాసిగా మారితే తన తండ్రి గారు ఊరుకుంటారా అనే భావం ఆయనలో కలిగిందనమాట.
Iruj guardedly explained to his parents that some of his friends wanted to take his photo dressed as a sannyasin, so he did it for fun. And his sister Mehru took a photo. Recalling those days, Manu said, "We thought that if Iruj joins Ramakrishna Mission, then we will go to Sakuri and join Upasni Maharaj." Okay. వీళ్ళు ఆ రోజు ఇరుచ్ గారు ఫోటో ఒకటి, అంటే మనకి జసాల మనకి ఆయన ఫోటోగ్రాఫ్ ఒకటి అది మనకి దొరికింది, మనకి ఒకసారి షేర్ చేస్తాను చూడండి. ఆయన సన్యాసిగా మారడానికి ఇదిగో ఇరుచ్ గారి ఫోటో అండి. ఇది ఈ సన్యాసిగా మారడానికి ఇరుచ్ గారి ఫోటో అన్నమాట. అదిగో ఆయన మొత్తం ఇలా గుండు చేయించుకున్నారు. దీన్ని మెహ్రూ ఏం చేసిందంటే ఆవిడ ఫోటోగ్రాఫ్ తీసిందన్నమాట. ఇరుజ్ గారికి ఫోటోగ్రాఫ్ తీసిందిట ఆవిడ. తీసిన తర్వాత ఆ రోజుల్లో మను చెప్తున్నదన్నమాట, మను గుర్తు చేసుకుందిట, ఇరుజ్ గారు కానీ రామకృష్ణ ఆశ్రమంలో కానీ ఆయన జాయిన్ అయితే మేము వెళ్ళి ఉపాసిని మహారాజ్ గారి దగ్గర, సాకూరిలో ఉపాసిని మహారాజ్ గారి దగ్గర జాయిన్ అయిపోదాం, అంటే కన్యాశ్రమం ఉండేది అక్కడ, ఆ ఆశ్రమంలో మేము జాయిన్ అయిపోతాం అని మాకు ఉండేది అని చెప్పేసి మను చెప్పిందిట. On December 26th of 1937, Baba came to Mary Lodge for his second stay. ఇక్కడ చూడండి, ఫిబ్రవరిలో బాబా పిలిచారు, మళ్ళీ డిసెంబర్లో బాబా నాగ్పూర్ వచ్చారు. డిసెంబర్ 26వ తారీఖు అంటే క్రిస్మస్ అయిన మర్నాడు వచ్చారు. A mass darshan program for the public had been planned to take place in Nagpur and it was to be held at Mary Lodge. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక పెద్ద దర్శనం ప్రోగ్రాం జరిగిందన్నమాట నాగ్పూర్లో. ఆ నాగ్పూర్ లో ఆ పెద్ద దర్శనం ప్రోగ్రాం జరిగినప్పుడు మేరీ లాడ్జ్ లో అక్కడ ఆ మేరీ లాడ్జ్ లో బాబా దర్శనం ఇవ్వడానికి ప్లాన్ చేశారు. దాంట్లో అండ్ బాబా హ్యాడ్ అ నంబర్ ఆఫ్ హిస్ మండలి ఇంక్లూడింగ్ నొరీనా మ్యాచ్బిల్లి, కాకబారియా, విష్ణు, చాంజీ, గుస్తాజీ అండ్ ఆది సీనియర్ వర్ టు బి అకామిడేటెడ్ ఎట్ జసావాలా రెసిడెన్స్. ఈ నొరీనా మ్యాచ్బిల్లి, కాకబారియా, విష్ణు, చాంజీ, గుస్తాజీ, ఆది సీనియర్ వీళ్ళందరికీ కూడా ఆ మేరీ లాడ్జ్ లోనంటే బాబాతో ఉన్నారన్నమాట. వీళ్ళందరికీ కూడా బాబా ఎక్కడైతే ఆ మేరీ లాడ్జ్ లో ఇరుజ్ గారి ఇంట్లోనే, ఇరుజ్ గారి ఎస్టేట్ లోనే వీళ్ళందరికీ కూడా వసతి ఏర్పాటు చేయడమైనది. ఆల్దో మేరీ లాడ్జ్ వాస్ క్వైట్ లార్జ్, ప్రిపరేషన్స్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ ఎర్నెస్ట్. అంటే ఆ మేరీ లాడ్జ్ ఎలాంటిది, చాలా పెద్దదన్నమాట. అయితే తయారీ చాలా బ్రహ్మాండంగా, చాలా తొందరగా తయారులు, అంటే బాబా వస్తున్నారని ఏర్పాట్లు చాలా తొందరగా పూర్తి చేస్తున్నారు. The family had to prepare rooms for Baba's entourage and even had to empty out the storage space in order to accommodate all the guests. అని బాబా మరియు బాబా పరివారాన్ని, ఎవరైతే బాబాతో వచ్చే బాబా యొక్క పరివారం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ మొత్తం భోజన వసతులన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఆ బాబాతో వచ్చే వారందరికీ కూడా. దానివల్ల ఎక్కడెక్కడైతే స్టోర్ రూమ్స్ మొత్తం అన్ని కూడా ఖాళీ చేయాల్సి వచ్చిందనమాట వాళ్ళు. The house had a big central hall with rooms on both sides and bathrooms in the back. ఆ ఇంట్లో మధ్యలో ఒక పెద్ద హాల్, ఒక రాజ్మహల్లో ఉంటుంది చూసారా, మనము రాజ్మహల్లో ఒక హాల్ ఉంటుంది అన్నమాట. ఆ దర్బార్ హాల్ అంటాం మనం జనరల్ గా, అంటే రాజులు దాంట్లో పెద్ద గది అనమాట, ఒక భవంతిలో ఉన్న పెద్ద చావడి, అది చాలా పెద్దగా ఉంటుంది. దాంట్లో వీళ్ళు ఎప్పుడు కూడా ఆ బాబా యొక్క దర్శనం దాంట్లో చేయిద్దామని వాళ్ళు అనుకున్నారు. దానికి ఏంటంటే 2 వైపులా 2 రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ లో ఆ రూములకి అటాచ్డ్ బాత్రూములు కూడా ఉన్నాయి అన్నమాట. బాత్రూములు వెనకాతలు ఉన్నాయి, రూములు వెనకాతలు ఉన్నాయి. In order to make space for the expected crowds, all of the furniture had been removed from the hall except for a comfortable sofa that was placed at far end of the Baba use during the program. ఇప్పుడు మీకు 1937 బాబా యొక్క బాబా ఆయన ఫోటోగ్రాఫ్ ఒకటి చూపిస్తున్నా, 1 second. సో దిస్ ఈస్ వేర్ మీకు ఆ రోజు బాబా ఆ రోజు ఆయనకు సోఫా ఒక్కటే పెట్టారు బాబాకి. ఆయన కింద కాలు దగ్గర మీరు చూడవచ్చు. ఇది 1937 వాళ్ళ ఇంట్లో మేరీ లాడ్జ్ లో తీసిన ఫోటోగ్రాఫ్. ఇది మేరీ లాడ్జ్ లో తీసిన ఫోటోగ్రాఫ్. మీరు ఈ ఫోటోగ్రాఫ్ లో మనం ఒక్కసారి చూడవచ్చు అనమాట. దాంట్లో బాబా బాబా ఉన్నారు దాంట్లో. బాబా అక్కడ మను, ఆ తర్వాత ఇరుజ్, తర్వాత దినామై తలాతి అంటే శ్రీధర్ గారి అత్తగారు అనమాట, నవల్ తలాతి గారి భార్య, అంటే దీనా తలాతి అంటారు, దినామై తలాతి అంటారు. ఆ తర్వాత గైమై, ఆ తర్వాత భాను ఖజోడియా, ఆ తర్వాత నెహ్రూ అండ్ పాపా జసాలా. సో వీళ్ళందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది, ఆ రోజు ఉండడం జరిగింది. అప్పుడే తీసిన ఫోటోగ్రాఫ్ అనమాట ఇది. సో
ఆ రోజు హాల్లో బాబాకి ఒక్క సోఫానే పెట్టారు, మిగతావన్నీ తీసేశారనమాట. మిగతా సామాన్ అంతా ఖాళీ చేసేసారు. బాబాకి సోఫా ఇచ్చి మిగతా వాళ్ళందరూ కింద కూర్చునే విధంగా ఏర్పాటు చేశారనమాట అక్కడంతా కూడా. సో నౌ ఓకే, every member of the household was preoccupied with carrying out the assigned duties. ప్రతి ఒక్క సభ్యుడు కూడా వాళ్ళకి ఇవ్వబడిన డ్యూటీలు చేసుకుంటూ ఉండిపోయారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని తీసుకున్నారు. ఆ పనిని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు అన్నమాట. ఆ సమయంలో ఇరుచ్ వాస్ డూయింగ్ ద మార్కెటింగ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ప్రిపేరింగ్ బాబాస్ వెజిటబుల్స్ వైల్ ఆల్ ద టైమ్ పాండరింగ్ వాట్ ప్రెజెంట్స్ కుడ్ హీ గెట్ ఫర్ ది స్పెషల్ గెస్ట్. అయితే ఇరుచ్ గారు ఏంటంటే ఆయనకు బయట మార్కెటింగ్ చేసేది, అంటే మార్కెట్ కి వెళ్ళి సరుకులు తీసుకురావడం ఆయన డ్యూటీ అన్నమాట. ఎందుకంటే కుర్రాడు, దానికి తోడు కారు ఉంది, కారు నడిపించగలడు, అతని దగ్గర ఆయన మొత్తం అన్ని కార్లో వేసుకుని వచ్చేస్తూ ఉండేవాడు అనమాట. తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఆ రోజుల్లో డ్రైవర్ అంటే వాళ్ళకి అంటే ఉపాసని మహారాజు కూడా ఇరుచ్ గారిని డ్రైవింగ్ వస్తావా అని అడగాల్సి వచ్చింది అనమాట. చూడండి. సో అది మనకి ఆ ఇరుచ్ గారు ఏంటంటే ఆ మార్కెటింగ్ ఇచ్చారు ఆయనకి. ఇచ్చిన తర్వాత ఐ స్టిల్ రిమెంబర్, అంటే ఆయన ఆలోచిస్తున్నట్ట బాబాకి ఏం బహుమతి ఇద్దాము అంటే, ఎందుకంటే నాకు ప్రత్యేకమైన అతిథి ఈయన బాబా, ఆయనకి నాకు ఈయన ప్రత్యేకమైన అతిథి. సో కాబట్టి ఈయనకు ఒక ప్రత్యేకమైన ఈయనకు బహుమతి ఇవ్వాలి అనేది నా మనసులో ఉంది. సో దానివల్ల నేను ఏం చేస్తున్నానంటే, నేనేం చేయగలిగానంటే, దానివల్ల నేను ఏం చేశానంటే ఆ బహుమతి ఏంటి ఇద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను. And I still remember the first gift I ever wanted to give Baba when he was coming to our house in Nagpur. I had thought of many little odd things. I knew he was using Gillette safety blades. So I went and bought a set of Gillette blades and a razor. ఆయన ఇరుచ్ గారు అంటున్నట్టు మొట్టమొదటి బహుమతి నేను ఇవ్వాలని అనుకున్నాను. అంటే బాబా నాగ్పూర్ వచ్చినప్పుడు, మా ఇంటికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఒక బహుమతి ఇవ్వాలని అనుకున్నాను. ఆయనకి ఏ బహుమతి ఇస్తే బాగుంటుందా అని అనుకున్నాను. సో ఇంకా చాలా అన్ని ఆలోచించాను. కానీ ముఖ్యంగా నేను ఆయనకి ఇచ్చింది ఏంటంటే జిలెట్. అప్పుడు రేజరు బ్లేడ్స్ ఉండేవి జిలెట్వి. అంటే పాత రేజర్ బరువుగా ఉంటుంది, ఆ రేజర్ బాగా షేవింగ్ చేసుకోవడానికి జిలెట్ బ్లేడ్స్ రేజర్ ఇచ్చాడు అనమాట ఆయన. ఇరుచ్ గారు బాబాకి ఇచ్చారు. పాప, ఇరుచ్, జాల్ కెరవాలా అండ్ సిడి దేశ్ముఖ్ drove to the railway station and met Baba's train. బాబా ట్రైన్ లో వచ్చారు. వచ్చేసరికి పాప జసవాలా, ఇరుచు, జాలు, కెరావాలా, సిడి దేశ్ముఖ్ వీళ్ళందరూ వెళ్ళారన్నమాట. ట్రైన్ దగ్గరికి వెళ్ళారు. He was garlanded and then they all proceeded to Mary Lodge with Papa driving Baba in his car. ఆయన పూలమాలతో అలంకరణ చేసి ఆయనకు బాబాకి పూలమాల వేశారు అందరూ కలిసి. వేసిన తర్వాత మెల్లిగా ఆయనని పాపా జసవాలా కార్ నడిపిస్తూ ఆయన ఆ కారులో బాబాని కూర్చోబెట్టుకుని తీసుకొచ్చారు. When arrived at Mary Lodge, Iruch's mother and sisters were waiting at the door to greet him. As was the usual custom, each of them bowed down to Baba and embraced him. అంటే వాళ్ళు మేరీ లాడ్జ్ వచ్చేసరికి వాళ్ళందరూ కూడా, అంటే గైమయ్య గారు తన ఇద్దరు కూతుర్లతో అక్కడ ఎదురు చూస్తున్నారు బాబా కోసం. బాబాకి స్వాగతం పలుకుతున్నారు. అంటే ఎప్పుడు జరిగినట్టే వాళ్ళు ఏం చేశారంటే, ముందుగా బాబాకి సాష్టాంగ ప్రణామం చేసి ఆ తర్వాత బాబా దగ్గర ఆలింగనం తీసుకున్నారు. సో as little Meherwan, feeling all the excitement surrounding Baba's visit, had to run into the garden to pick some flowers to make his own garland for Baba. అయితే ఇక్కడ మెహర్వాన్ జసవాలా ఇతను ఏం చేశాడు, ఆయన బాబా దగ్గరకు వస్తున్నాడు. ఆయన ఇక్కడ తోట ఉంది, మీరు వెనక అతను చూస్తుంటే ఇక్కడ తోట కూడా ఉందా, ఆయన మెహర్వాన్ జసవాలా కదా, ఇందాక చూపించాం. అయితే ఈ తోటలో కొన్ని పూలు తెంపి తనే బాబాకి ఒక చిన్న పూలమాల తయారు చేశాడు. సో when he returned with his tiny garland in hand, he saw that Baba was already garlanded. అయితే అతను ఆ పూలమాల అంతా తయారు చేసి బాబా దగ్గరకు వచ్చేసరికి అక్కడ బాబాకి ఆల్రెడీ ఎవరో పూలమాల వేసేసారు. He slunk away disappointed, quietly broke the string and hit the garland. పాపం చిన్నబుచ్చుకున్నాడు అనమాట కాస్త. ఎవరు, మెహర్వాన్. అంటే తను వచ్చేసరికి బాబాకి ఎవరో పూలమాల వేశారని పాపం అతను చిన్నబుచ్చుకుని ఏం చేశాడంటే మెల్లిగా తెంపేశాడు అనమాట. చెక్ అని చెప్పేసి గట్టిగా ఇలా లాగేశాడు. ఆ పూలమాలని ఇలా లాగేసరి తెగిపోయింది. దాన్ని ఇలా దాచుకొని పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట. అతను చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతున్నాడు.
And suddenly he looked around, Baba, but nothing escaped Baba's notice. Suddenly he looked around and asked, "Where is Merwan?" Someone had noticed the little boy sulking in a corner, and on hearing Baba's question, quickly went over to him. "Come on, Merwan, Baba is calling you." అయితే అయితే మళ్ళీ బాబా ఇప్పుడు ఆయన భగవంతుడు దృష్టి నుంచి ఏం తప్పించుకుంటుంది? ఆ చిన్న పిల్లవాడు అలా చిన్నబుచ్చుకున్నాడని బాబా ఆయన దృష్టిని తప్పించుకోలేదు కదా. వెంటనే అడిగాడు, "మెహర్వాన్ ఎక్కడా?" అని అడిగాడు. తీరా చూసేసరికి చాటుగా పాపం మొహం చిన్నబుచ్చుకున్న మొహంతో ఎక్కడో మూల కూర్చున్నాడు అన్నమాట అతను. ఈ మన దాని దాని పేరేంటి, మెహర్వాన్ జసాలా. కూర్చునేసరికి బాబా ఏమన్నట్ట, "కమాన్ మెహర్వాన్" అంటే వాళ్ళు పిలిచారు, బాబా నిన్ను పిలుస్తున్నాడని మెల్లిగా మెహర్వాన్ని బాబా దగ్గరికి తీసుకొచ్చారు. "సో వాట్ యు హావ్ గాట్ ఫర్ మీ, బ్రింగ్ ఇట్." నౌ మెహర్వాన్ ఫెల్ట్ even shyer because he had to bring the broken garland to బాబా. అయితే బాబా అడిగారు, "ఏమయ్యా నా కోసం ఏం తెచ్చావయ్యా" అని అడిగారు. "నానా ఏం తెచ్చావు" అని అడిగారు బాబా. అడిగేసరికి మెహర్వాన్ జసాలా ఏమన్నా చూశారనమాట. ఇంకా సిగ్గుపడ్డాడు. కారణం ఆ పూలమాలను తెంపేశాడు కదా, పాపం చాలా సిగ్గుపడ్డాడు అనమాట. అయితే మెల్లిగా తన వెనకాతల నుంచి ఆయన పూలమాల ముందుకు తీసుకొచ్చాడు బాబా దగ్గరికి. "వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ యు హావ్ మేడ్, బట్ ఇట్ ఈస్ బ్రోకెన్." అయ్యా నువ్వు ఎంత బాగా తయారు చేసావు ఈ పూలమాలని. అయ్యో ఇది విరిగిపోయిందే, ఇది తెగిపోయిందే అన్నట్టు బాబా. బాబా రీటైడ్ ద స్ట్రింగ్ అండ్ టోల్డ్ మెహర్వాన్, "వై డోంట్ యు గార్లెండ్ మీ." బాబా ఏమన్నారు చూడండి. ఆ మెల్లిగా ఆయనే ఆ తాడును ముడేసేట. ఆయన ముడేసి అంటే ఆ పూలమాలను మళ్ళీ ఆయనే ముడివేసి ఆయన అన్నట్ట మెహర్వాన్ జసాలాకి ఇచ్చి, "నానా నువ్వే నన్ను ఎందుకు పుష్పమా, నాకెందుకు నువ్వే మాల వేయకూడదు, నన్ను ఈ మాల నువ్వే ఎందుకు వేయకూడదు" అని అడిగేట ఆయన. Meherwan disappointment dissolved into elation as Baba bent down so that he could slip the tiny garland over his head. ఈ మెహర్వాన్ జసాలాకి అప్పటిదాకా ఉన్న నిరాశ అంతా ఒక్కసారి ఆనందం కింద మాడిపోయింది అనమాట. ఎగిరి గంతేసి బాబాయే అడిగారు, నాకు మాల వేయమని ఆయనే అడిగారు. ఆయన వేయమని అడిగేసరికి బాబా ముందు కొంగారనమాట. ఇతను పొట్టి చిన్నపిల్లవాడు కదా. బాబా వంగేసరికి ఆ చిన్న పిల్లవాడు ఏం చేశాడంటే బాబా మెళ్ళో ఆ మాలను, తను తెచ్చిన మాలను వేసాడు అనమాట మెహర్వాన్ జసాలా. అది although Iruch was in the habit of wearing a Parsi cap, Baba immediately noticed his shaved head. అయితే ఇరుచ్ ఎప్పుడు కూడా పార్సీ క్యాప్ వేసుకున్నాడు అక్కడ. అయితే ఆ రోజు పార్సీ క్యాప్ వేసుకున్నా కానీ అక్కడ ఏమైందంటే ఇరుచ్ యొక్క గుండెను చూసి బాబా అర్థం చేసుకున్నారన్నమాట. ఆయన మొత్తం ఇతను మొత్తం గుండె చేయించుకున్నాడు అని బాబాకి అర్థమైంది. Pointing to the picture of Vivekananda that hung in the sitting room, he said to Iruch, "If only I had 4 or 5 in this universe like my lion Vivekananda, I would not have had to come back." బాబా అన్నారు. ఏంటంటున్నారంటే, ఇరుచ్ వాళ్ళ ఇంట్లో ఆ గోడ మీద స్వామి వివేకానంద ఫోటోని చూసి ఆయన అన్నట్ట. ఆయన ఇరుచ్తో చెప్తున్నారు, నా దగ్గర ఇటువంటి 4-5 వివేకానంద లాంటి సింహాలు నా దగ్గర 4-5 ఉంటే నేను రావలసిన అవసరం లేదు అని అన్నట్ట. చూడండి, అంటే ఆల్మోస్ట్ ఈ స్టేట్మెంట్స్ ని జాగ్రత్తగా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి బాబా తన అవతారుణ్ణి అని తను డిక్లేర్ చేసుకున్నారు మహేవాలో. అది యాక్చువల్లీ మామూలుగా పబ్లిక్ డిక్లరేషన్. కానీ ఈ స్టేట్మెంట్స్ లో బాబా యొక్క మండలికి ఆయన అవతారుడుగా మొదటి నుంచి గుర్తించారు వీళ్ళందరూ కూడా. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇరుచ్ గారు అంటారు ఒక దగ్గర, ఆయన ఏమంటాడంటే, బాబా అనేక సందర్భాల్లో మాకు తాను అవతారుణ్ణి తెలియజేశారు. అది మా యొక్క అవివేకం వల్ల మేము గ్రహించలేకపోయాం. కానీ కొద్దిమంది మేము గ్రహించిన తర్వాత ఆయనని అవతారుడిగా, ఆ భగవత్ స్వరూపుడు భగవంతుడే మానవ రూపం దాల్చిన అవతారుడిగా మేము ఆయనని గుర్తించి అంగీకరించాం హృదయపూర్వకంగా అన్నాడు ఇరుచ్ గారు ఒక దగ్గర. సో ఇది వన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ అన్నమాట. చూడండి, అంటే వివేకానందుడు లాగా నాకు 5 ఉంటే నేను మళ్ళీ రావాల్సిన అవసరం లేదన్నారు బాబా అంటున్నారు అనమాట. వై డిడ్ యూ షేవ్ యువర్ హెడ్? అంటే సారీ, Vivekananda was my foundation. Why did you shave your head? I don't like all these things. It's not the way. Never do it again. అయితే
వివేకానంద వీటన్నిటికీ మూలం అన్నమాట. అతనే దీని పునాదిట. అంటే ఈ ధార్మికమైన ఆధ్యాత్మికమైన పునాది వివేకానందుడు అని చెప్పేసి బాబా అంటున్నారు. అంటూ ఇక్కడే ఆ బాబా వెంటనే నిరుచి గారిని అడిగారు, ఏమయ్యా నువ్వెందుకు గుండు చేయించుకున్నావు అని అడిగారు. నాకు ఇవన్నీ నచ్చవు, ఇది విధానం కాదు, ఇంకొకసారి ఇలా చెయ్యకు. చాలా డైరెక్ట్ గా చెప్పారు బాబా, ఇంకోసారి ఇలా చెయ్యకని చెప్పి. వెదర్ యూ కీప్ యువర్ హెయిర్ లాంగ్ ఆర్ షేవ్ ఇట్ ఆఫ్ నో యూస్. నువ్వు పొడుగు జుత్తున్నా పొట్టి జుత్తున్నా దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. దట్ డివినిటీ, దట్ నాలెడ్జ్ ఇస్ క్వైట్ డిఫరెంట్. నువ్వు ఏ దివ్యత్వం గురించి అయితే ఆలోచిస్తున్నావో, ఏ జ్ఞానం గురించి అయితే ఆలోచిస్తున్నావు, అదంతా వేరే. డూ యూ వాంట్ టు బి లైక్ హిమ్? డూ యూ వాంట్ టు బికమ్ లైక్ వివేకానంద? నువ్వు ఆయనలా తయారవుతావు అనుకుంటున్నావా? నువ్వు ఇంకొక వివేకానంద అవుదాం అనుకుంటున్నావా అని అడిగట. ఐ డోంట్ నో బాబా, నాకు తెలియదు బాబా అన్నట్టు ఈరోజు. అంటే ఆల్ రైట్, వన్ డే విల్ మేక్ యు మై వివేకానంద. ఏదో ఒక రోజు నిన్ను నా వివేకానందుడిని చేసుకుంటానన్నట. నౌ డోంట్ బాదర్ టు షేవ్ యువర్ హెడ్ అగైన్. మళ్ళీ ఇంకొకసారి నువ్వు ఎప్పుడు కూడా మళ్ళీ నువ్వు గుండె చేయించుకోవద్దన్నారు ఈరోజు గారిని బాబా. దెన్ I had told Baba about Swami Bhaskarananda and he agreed to meet him. I felt myself someone really great that I am going to lead this man to Baba. Baba sent me in my car to fetch him and his colleague, and I told him that Baba has fixed the time for their interview. Do you have your questions ready? I asked. Yes, we are ready. I remember it was a full scape sheet and folded it and put it in his pocket. In the late afternoon, I led them to Baba and he received with great love. They each had an embrace and he made both of them sit at his feet facing him. He said to Swami, you are free to ask whatever you want. I was so happy that I had done my duty. I took my stand behind Baba's seat. అయితే మళ్ళీ భాస్కరానంద గురించి అప్పుడు ఈరోజు గారు చెప్పారు. ఏమని? ఆయన రామకృష్ణ మిషన్ యొక్క అధిపతి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని చెప్పారు. బాబా అన్నారు, సరే తీసుకురా అన్నారు. బాబా ఏం చేశారంటే, నీ కారులో వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకురా అన్నారు బాబా. బాబాయ్ అప్పుడు ఈరోజు గారు ఏం చేశారంటే, తన కారులో వెళ్ళి ఆయన బాబాకి చెప్పారు, మధ్యాహ్నం ఈ సమయంలో మీకు బాబా ఆయన తన ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు కాబట్టి మీరు రావాల్సింది అని చెప్తే మొత్తానికి వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చిన తర్వాత తిరుజు గారు భాస్కరానంద్ అడిగారు, మీ ప్రశ్నలన్నీ సిద్ధంగా ఉన్నాయా అని అడిగారు ఆయన. అని చెప్పేసి ఫుల్ షీట్ ఆఫ్ పేపర్, అంటే A4 పేపర్ ఉంటుంది కదా, ఫుల్ పేజీ మీద అన్ని ప్రశ్నలు రాసుకొని వచ్చాడు అనమాట ఆయన. ఆ మధ్యాహ్నం బాబా దగ్గరికి తీసుకెళ్లారు. బాబా వాళ్ళిద్దరికి, ఆ భాస్కరానంద్ గారితో వచ్చిన ఇంకో అతనికి కూడా ఆలింగనం ఇచ్చి బాబా ఎదురుగుండా కూర్చోబెట్టుకున్నారు. అడిగాట బాబా, ఏమండి మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగొచ్చు అని అన్నట. బాబా అడిగితే బాబా అడిగేసరికి రుచి గారికి సంతోషం వేసింది. నేను కదా వీళ్ళని తీసుకొచ్చానని ఆనందించేట బాబా వెనకాతలు వెళ్ళి నించున్నారు. The whole place was full of noise and ruckus. There was one woman who was not from Nagpur, but she had heard about Baba. She was making such a scene. She had taken Baba's chappal and was doing around banging people on the head with them, saying, wake up, he has come, the Kalki avatar has come. This crazed devote ran after Iruj sisters, hitting them each on the head with Baba's sandals while scolding them, you should be fasting, he is a Kalki avatar. Baba got so fed up with this woman that he told her if he wanted to announce his coming, he should go out in the garden and stand on the fountain and shout, the avatar has come. The few moments later, we could hear could be heard the call, Kalki avatar has come. చూడండి, అంటే పబ్లిక్ చూడండి ఆ రోజు బాబా ఇచ్చేసారు మనకి. అంటే ఏ విధంగా ఆ మొత్తం అంతా చాలా అందరూ గట్టి గొంతులతో మాట్లాడుకుంటున్నారు. అంత శబ్దం చాలా ఎక్కువగా ఉంది ఆ సమయంలో నాగ్పూర్ నుంచి కాకుండా ఇంకో ప్రాంతం నుంచి వచ్చింది ఒక స్త్రీ. అసలు యాక్చువల్లీ ఈవిడ జడ్జి గారి భార్య అనమాట. ఇప్పుడు ఏ స్త్రీ అయితే ఈరోజు గారు చెప్తున్నారో ఆ స్త్రీ ఒక జడ్జి గారి భార్య. ఆవిడ వేరే ప్రాంతం నుంచి వచ్చింది, నాగ్పూర్ నుంచి దూరంగా ఉంటున్నది. ఆ ప్రాంతం నుంచి ఆవిడ వచ్చింది, బాబా గురించి వింది. ఆవిడ వినిన వెంటనే ఆవిడ ఏం చేస్తున్నారంటే, ఆయన వచ్చాడు, అందరూ లేవండి, నిద్ర లేవండి, కల్కి అవతారుడు వచ్చాడు అని చెప్పేసి ఆవిడ గట్టిగా
అరుస్తూ అందరిలో తిరుగుతున్నారు ఆవిడ, అందరిలోనూ తిరుగుతున్నప్పుడు అందరితో బాబా అక్కడి నుంచి బాబా చెప్పులు తీసుకుందనమాట. తీసుకుని ఆ చెప్పుతో తీసుకుని ప్రతి ఒక్కడు నెత్తి మీద టపా టపా కొట్టి కల్కి అవతారుడు వచ్చాడు లేవండి, కల్కి అవతారుడు వచ్చాడు లేవండి అని ఒక్కొక్క మొట్టిగా వేస్తున్నారు ఆవిడ. ఈ ఈవిడ చేస్తున్న ఈ పిచ్చి పనికి మొత్తం అందరూ కూడా కొంచెం ఎవరైనా కొంచెం డిస్టర్బ్డ్ గా ఫీల్ అవుతారు కదా. కొంచెం ఈ లోపల ఇరుచి గారి చెల్లెళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఆవిడ నెత్తి మీదకి వచ్చి కల్కి అవతార్ నువ్వు అయ్యా అదేంటి మీరు భోజనం చేస్తారా, మీరు ఉపవాసం ఉండాలి, ఆయన కల్కి అవతారుడు అని చెప్పేసి 2 చెప్పుతో వాళ్ళ నెత్తి మీద కొట్టింది ఆవిడ. బాబాకి కొంచెం విసుగు అనిపించింది. ఆ అమ్మాయిని పిలిచి చెప్పారట, స్త్రీని పిలిచి బాబా ఏమన్నారంటే, అమ్మా నిజంగా నువ్వేమైనా చెప్పాలనుకుంటే బయట అక్కడ ఫౌంటైన్ ఉంటుంది కదా, ఫౌంటైన్ ఉంది కదా, ఆ ఫౌంటైన్ మీద నిలబడి నువ్వేం చెప్పాలనుకుంటే ఏం చేయాలనుకున్నావు చెయ్యన్నట. అనేసరికి కొద్దిసేపు అయిన తర్వాత ఆవిడ బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళి బాబా ఆజ్ఞ అది అంటే ఆవిడ బయటికి వెళ్ళి ఆ ఫౌంటైన్ దగ్గర నుంచి గట్టిగా అరుస్తున్నది, కల్కి అవతారం వచ్చాడు, కల్కి అవతారం వచ్చాడు, కల్కి అవతారం వచ్చాడు అని గట్టిగా అరుస్తున్నది అనమాట. అసలు యాక్చువల్లీ ఇది బాబా మనకి ఈ జడ్జి గారి యొక్క భార్య మనకి ఆవిడ యొక్క స్టోరీ అన్నమాట ఇది. సో దీన్ని మనము ఒక అంటే ఆ రోజు అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే నురీనా మ్యాచ్బిల్లి వీళ్ళందరూ కూడా బాబా అంటే వాళ్ళందరూ కూడా తర్వాతి కాలంలో బాబా ఈ విధంగా ఆవిడ కల్కి అవతారం, బాబా మిమ్మల్ని ఆ రోజే అవతారుడిగా ఆవిడ గుర్తించింది కదా అనే విషయాన్ని తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత నురీనా మ్యాచ్బిల్లి వాళ్ళు బెంగళూరులో బాబాని అడగడం జరిగింది. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ అన్నమాట. ఇది బెంగళూరులో వినడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఆ బాబా ఏమన్నారంటే అంటే వాళ్ళంటే బాబా అప్పుడు చెప్పారు, అవతారుడు అనేది ఆయన అప్పుడు డైరెక్ట్ గా తను అవతారుడు అని ఎప్పుడూ మెన్షన్ చేయలేదు బాబా, ఎక్సెప్ట్ ఇన్ 54 తప్పించి. వాళ్ళకి చాలా ఇండైరెక్ట్ ప్రాసెస్ లో చెప్పారనమాట. నేను రావడం నేను జరిగింది అది ఆవిడ చెప్పింది నిజమే, నేను అందుకనే రావడం జరిగింది అన్నారు బాబా. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఆవిడ చెప్పింది నిజమే, నేను అందుకనే రావడం జరిగింది. ఆవిడ చెప్పింది నిజమే. వాట్ షీ టోల్డ్ ఇస్ కరెక్ట్. ఐ హావ్ కమ్ ఫర్ ద సేమ్ అన్నారు బాబా వాడిన పదాలు అనమాట. ఐ హావ్ కమ్ ఫర్ ద సేమ్ అంటే నేను దానికోసమే వచ్చాను అన్నారు. అంటే కల్కి అవతారం కోసం వచ్చాను అని చెప్పేసి వాళ్ళతో ఫారినర్స్ తో బాబా అంటే చూచాయగా చెప్పినట్టు అవతారుడిగా మాకు చెప్పారు బాబా. ఇప్పుడే కాదు అంటే బాబా అవతారుడిగా ఎప్పుడు ప్రొక్లెయిమ్ చేశారనేది ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ ఇచ్చుకుంటూ వెళ్ళారన్నమాట. అంటే అది ఆవిడ ఆ రోజు మాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అని చెప్పేసి నురీనా మ్యాచ్బిల్లి చెప్పడం జరిగింది. సో ఇవాళ ఇక్కడ ఆపుదాము, తిరిగి మళ్ళీ వచ్చే వారం మళ్ళీ లేకపోతే ఒకవేళ వీలుంటే సార్ కానీ రాకపోతే రేపు కంటిన్యూ చేస్తాను, రామకృష్ణ గారు కానీ రాకపోతే రేపు కంటిన్యూ చేస్తాను, లేకపోతే మళ్ళీ సోమవారం నాడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబు సార్, థ్యాంక్ యూ అండి.